హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను టేస్టీగా బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పోపులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి 4, కరివేపాకు కొంచెం వేసుకోవాలి. వీడియో కొంచెం బ్లర్ అయిపోయిందండి, ఫోన్ ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు ఒక అర కేజీ బెండకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోవాలండి, అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకొని ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలుపుకొని మరిగించుకుందాం. పులుసు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ బెల్లం యాడ్ చేయాలి. బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి, చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే రెడీ అయిపోద్దండి. రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.